వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో దళితుల భూములపై జరుగుతున్న అక్రమాలపై సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవరం ఎస్కేఆర్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 2013లో సోమశిల మునక ప్రాంతానికి చెందిన దళితులకు పెద్దపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 937లో సుమారు 69 ఎకరాల భూమిని అసైన్ కమిటీ ద్వారా కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కడప జిల్లా సిద్ధవటం మండలంలో పాత మాధవరంలో నివాసం ఉంటున్నటువంటి దళిత కుటుంబాలు దాదాపు 69 కుటుంబాలు. వీళ్ళు ఒంటిమిట్ట మండలంలో బోయినపల్లె గ్రామము సోమశిల బ్యాక్ వాటర్లో మెడ్జ్ అయినటువంటి దళిత వాడకు సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ ఇండ్లు, భూమి, కుంప, గోడు మొత్తం పూర్తిగా సోమశిలలో మునిగిపోతే ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ పాత మాధవరంలో ఇండ్లు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. వీళ్లకు సొంత ఇండ్లు లేదు, సొంత భూమి లేదు, ఎలాంటి జీవనాధారం కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అసలు కల్పించలేనటువంటి పరిస్థితి. మరి ఈ ఊర్లో ఉన్నటువంటి దళితులకు 2013 సంవత్సరంలో గవర్నమెంటు అసైన్మెంట్ కమిటీ 7వ విడత భూ పంపిణీ ద్వారా 69 మందికి సిద్ధవటం మండలము, పెద్దపల్లి గ్రామ పొలము, అదేవిధంగా సర్వే నంబర్ 937 బ్లాక్ నంబరు 1147 నుంచి 1162 వరకు వీళ్లకు పట్టాలు అసైన్మెంట్ కమిటీలో పెట్టి పట్టాలు ఇవ్వడానికి ప్రిపేర్ చేసింది. అసైన్మెంట్ కమిటీలో అప్పట్లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు, ఆర్డీఓ, వీళ్ళందరూ కూడా కమిటీ పాస్ చేసింది. అసైన్మెంట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత వీళ్లకు డీఫారాలు ఇవ్వడంతో పాటు పట్టాదారు పాస్బుక్, ల్యాండ్ టైటిలింగ్ బుక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యతను పాలక ప్రభుత్వం అప్పుడు ఏ కారణాలు ఇచ్చానో నిర్లక్ష్యం చేసింది. వీళ్ళు కూడా ఏమంటే దళితులు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అధికారుల పైన పెద్దగా ఒత్తిడి తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఎక్కడైతే 937 సర్వే నంబర్లో భూమిని వాళ్ళు సాగు చేసుకుంటా ఆరుగాల పంటలు వేసుకునేటువంటి దళిత కుటుంబాలకు ఈరోజు ఉన్న పలంగా కడప రేణిగుంట గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మంజూరు అయిన తర్వాత ఆ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డుకు పక్కనే ఇళ్ళ భూములు ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు. కాబట్టి ఇప్పటికే అనేక రూపాలలో ఈ దళితులు వారాల తరబడి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఏమయ్యా, దళితులకు అండగా నిలబడినటువంటి వాళ్ళు, దళితుల భూమి తీసుకోవద్దని చెప్పినటువంటి వాళ్ళపైన ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులని కూడా చూడకుండా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళపైనే మీరు కేసులు పెట్టిస్తారు. ఇవాళ పోలీసులు మీరు ఒక వ్యక్తి చేతుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది, కనుసన్నల్లో నడిచేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంటా ఉంది. ఒకవైపు రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ వీళ్ళు ఎంజాయ్మెంట్లో ఉంటారు, వీళ్లకు సంబంధించినటువంటి హక్కులు, అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు రిటర్న్ డాక్యుమెంట్ చెప్తా ఉంటే అడ్డగోలుగా ఇవాళ ఒక వ్యక్తి ప్రయోజనాలు కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సిఐ నుంచి డిఎస్పీ వరకు ఎస్పీ కనుసన్నల్లో ఈ విధమైనటువంటి ఎవరైతే వాళ్ళకు మద్దతుగా నిలబడతా ఉన్నారో వాళ్ళను కాపాడాలో, వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి దళితులకు భూమి దఖలుపరచాలని చెప్పి కోరినటువంటి వాళ్ళపైన మీరు కేసులు పెట్టి బెదిరియాలని చూస్తారా? కానీ ఈ విధమైనటువంటి వైఖరి సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ వీళ్లకు సంబంధించినటువంటి 2013లో ఎవరైతే 69 మందికి మీరు అసైన్మెంట్ కమిటీలో ఏదైతే అప్రూవల్ ఇచ్చారో ఆ అప్రూవల్ ప్రాతిపదికన వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. వీళ్ళ యొక్క ఒత్తిడి, వీళ్ళ యొక్క దాడిని తట్టుకోలేక విధి లేక వీళ్ళు ఇవాళ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటా ఉంది. కోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ యంత్రాంగం పైన ఉంది. పోలీసులు దళితులకు రక్షణగా నిలబడాలి తప్ప భక్షకులుగా మారడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క వైఖరి మార్చుకోవాలి. కాబట్టి వీళ్ళ కోసము
వీళ్ళ భూముల సాధన కోసము వీళ్ళపైన పెట్టినటువంటి అక్రమ కేసులు బేషరతుగా ఎత్తేసే వరకు పోరాడతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఈ యొక్క కబ్జాల పర్వాన్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు తీసుకుపోతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.